హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తాపత్రికలో వార్తా పేపర్లో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన చేశారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ. ఆ పులివెందుల పర్యటనలో ప్రజా దర్బారు నిర్వహించి అక్కడికి వచ్చిన ప్రజలు కార్యకర్తలకి వాళ్ళ సమస్యలు వినడానికి టైం కేటాయించారు, ఒక 3-4 గంటల పాటు. ఆ సందర్భంలో అక్కడున్న వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దాం, భయపడొద్దు, మీరు నేనున్నా మీకు అంటున్నారు. అంటూ రాబోయేది మనమే, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు కొన్ని పత్రికల్లో ఈరోజు వార్తలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో పదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి కింది వరకు 2029లో అధికారంలోకి వస్తాం, 2029లో అధికారంలోకి వస్తే రప్ప, లేదా 80 సీట్లు దాటితే గంగమ్మ జాతర, ఇవన్నీ చెప్తున్నారు. సరే, పొలిటికల్గా ఎంకరేజ్మెంట్ చేయడానికో కార్యకర్తల ధైర్యం నింపడానికో రాజకీయ పార్టీలు చెప్పొచ్చు. కానీ అదే భ్రమల్లో ఉంటే అదొక గుడ్డి నమ్మకం కింద ఉంటుంది. అంటే ఇది ఏమన్నా రొటేషన్ పద్ధతి? 2024లో కూటమికి ఇచ్చారు కాబట్టి 2029లో తప్పనిసరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారికే లేదా వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవ్వాలనేది రొటేషన్ కాదు కదా. రాజ్యాంగాలు రాసుకోలేదు కదా. ప్రజలు మెచ్చాలి, ప్రజలు నచ్చాలి, ప్రజలను మెప్పించాలి, ప్రజలకు ఏదైనా చేస్తామనే ఒక ఆశ ఉంటే ఏ పార్టీని గెలిపిస్తారు. అది తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండు కాబట్టి ఆయన టర్మ్ అయిపోతే నేనే ఎక్కుతా అనే ఒక పద్ధతిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇది నిజంగానే నమ్మితే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుడ్డి నమ్మకమే. ఇది కాదు మీరు నమ్మాల్సింది. ప్రజల పక్షాన్ని నిలబడటం నమ్మాలి, ప్రజల నమ్మకాన్ని మీరు తీసుకోవాలి, ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేయాలి. తప్ప ఇక అయిపోయింది, ఇక మన డ్యూటీ దింపారు, మళ్ళీ డ్యూటీ ఎక్కిస్తారు 2029లో అనే ఒక భ్రమ నుంచి బయటికి రండి. ఎందుకంటే చాలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పోయినాయి, చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అధికారాన్ని పోగొట్టుకున్నాయి. కానీ అల్టిమేట్గా ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళే నిలబడతారు. తప్ప ఇదేమైనా వంతుల వారిగా ముఠా రాజకీయాలు, లేకపోతే ఇక మీ టర్మ్ అయిపోగానే నాకు వస్తుంది, వేలంపాట పెట్టుకున్నాం, నీ పాట అయిపోగానే నాకు వస్తుంది అనే పద్ధతిలో ఆ ఆలోచన ధోరణి మారాలి. పదే ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ నాయకుడిని కానీ కదిలేండి, 2029లో అయిపోయింది, వచ్చినట్టే. ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది? ఒకవైపు కూటమి 15 సంవత్సరాల పాటు మేమే అధికారంలోకి ఉంటామంటుంది. వాళ్ళు పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ పందాన్ని చూపిస్తున్నారు, వాళ్ళు అనేక రకాలుగా రాజకీయంగా ఎట్లా నిలబడాలి, అవతల పక్షాన్ని ఎట్లా తగ్గించాలి, అవతల పక్షాన్ని ఎట్లా ఎనికి నెట్టేయాలి అనే ఒక ప్రయత్నం రాజకీయంగా చేస్తున్నప్పుడు అది రాజకీయ పార్టీ లక్షణం. మీరేం చేస్తున్నారు? ఒక నెలకో 2 నెలలకో ఒకసారి, నెలలో 2 సార్లు ఒక ప్రోగ్రాం పెట్టి ఇట్లాంటి ప్రకటనలు చేసి నేను ఉన్న ధైర్యం చెప్తా, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, పేర్లు రాసి పెట్టుకోండి, ఒక్కొక్కళ్ళ సంగతి చూద్దాం, అంత చూద్దాం, ఇది కాదు కదా. ఇది 2 పార్టీల మధ్య సమస్య కాదు, ఈ రాష్ట్రానికి సమస్య. ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య మేరకు ప్రజల పక్షాన ఒక పార్టీగా మీ పోరాటం ఏంది, వాళ్ళ పక్షాన మీ ప్రశ్న ఏంది, మీ నిలదీత ఏంది, మీ డిమాండ్ ఏంటి, అది మీరు చేయాల్సింది. అది చేయట్లే. మొత్తం ఇంక్లూడింగ్ కార్యకర్తల కానించి నాయకులు కాడ అయిపోయింది, 2029లో మనమే వస్తాం, ఆటోమేటిక్గా అయిపోయాయి. అంటే వాళ్ళు ఏముంది ఇందులో లాజిక్? గుడ్డి నమ్మకం తప్ప. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిండు, మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు కాబట్టి 2029లో 19లో గెలిచిండు కాబట్టి 29లో గెలిచింది. ఇది కాదు కదా లాజిక్. అది రూలా ఏమన్నా? ఇది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ భ్రమల నుంచి తొలగి, ఆ గుడ్డి నమ్మకం నుంచి తొలగి, ఇది గుడ్డి నమ్మకం కింద ఉంటుంది. ప్రజా ఉద్యమాలు తప్ప ఆల్టర్నేట్ లేదు. ఇప్పటికే 1.5 ఇయర్ అయింది మీరు ఓడిపోయి, వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల సమస్యలు వినాలి, వాళ్ళ సమస్యలపైన పోరాటం చేస్తే తప్ప ఇక మేము వస్తాం అనే భ్రమలో ఉంటే కింద కార్యకర్తలు కూడా పనిచేయరు. ఇక ఎట్లాగో వస్తాం, అయిపోయా, ఇక దగ్గరకు వచ్చింది మంది, ఇంకా 3 ఏళ్ళు అయితే మనమే రాబోతున్నాం, మన వంతు వస్తుందని ఇక పనే చేయకపోతే ఎట్లా? ఇది ఒక వార్త. సాక్షి పేపర్ చూద్దాం.
బాబు అక్రమాలకు పచ్చ తర్పణం, దోపిడీ నాదే దర్యాప్తు నాదే. అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించే అబద్ధ వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధ వాంగ్మూలము అదే పచ్చపాట పడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి. చంద్రబాబుపై అవినీతి కేసులో అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం. ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథర్ నేతృత్వంలో కుతంత్రం. ఇప్పటికే దర్యాప్తు నిలిపేసిన పోలీసులు. ఛార్జ్షీట్లను అటకెక్కించిన సిఐడి. గతంలో చంద్రబాబు అవినీతిని నిగ్గుదేల్చిన సిఐడి. అబ్బే ఆధారాలు లేవని తాజాగా నివేదిక. క్లైమాక్స్కి చేరిన కుతంత్రం. తనపై అవినీతి కేసులు మూసివేతకు చంద్రబాబు బరితెగింపు. ఇది పచ్చ తర్పణం బాబు అక్రమాలకు సంబంధించి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు సాక్షి పేపర్. సరే, సాక్షి పేపర్ వైఎస్ఆర్సీ పేపర్ కాడి ఇచ్చిందా అనుకుంటుంటే వాస్తవంగా చూస్తే కూడా ఫైబర్ నెట్ కేసులో కానీ, ఔటర్ రింగ్ రోడ్ కేసులో కానీ, ఇంకా చంద్రబాబు నాయుడు గారి పైన 2014-19 మధ్యలో చేసిన పరిపాలన సంబంధించి ఉన్న ఇర్రెగ్యులారిటీస్ పైన ఉన్న కేసుల్ని ఈ సిఐడి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సిట్ కానీ ఏదైనా ఉండొచ్చు, వీళ్ళు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కోర్టులో ఛార్జ్షీట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఆ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మిస్ అయితే కోర్టు రిటర్న్ చేసింది. మళ్ళీ దీన్ని ఫుల్ఫిల్ చేసి పంపండి అని. ఈ లోపల అధికారం మార్పిడి జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇక ఆ రిటర్న్ అయిన ఛార్జ్షీట్లు రిటర్న్ రావట్లే, మళ్ళీ కోర్టుకు రావట్లే. చేతులు ఎత్తేశారు ప్రభుత్వం, పోలీసు, సిఐడి. దీనిపైన స్వయంగా ఈ మధ్యకాలంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పైన కంప్లైంట్ ఇచ్చిన బెవరేజెస్ కంపెనీ కార్పొరేషన్ను ఎండి, సిఆర్డీఏ సంబంధించిన చెరుకూరు శ్రీధరు, ఇంకా ఫైబర్ నెట్కి సంబంధించిన మధుసూదన్ రెడ్డి వీళ్ళు ఇచ్చారు. అప్పుడు బాధ్యులుగా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏంట్లే ఇక అవసరంలో మా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాం, దర్యాప్తు అవసరం లేదని చెప్పే పరిస్థితి. ఒకవేళ నిజంగానే అధికారం ఉంది కాబట్టి కేసులపైన ఒకరు విత్డ్రా చేయించుకోవచ్చు. కానీ వాస్తవంగా నైతికంగా 45 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నీతి నియమాలు మచ్చలేని నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక మచ్చబడ్డది. అది ఒకవేళ నిజంగానే మచ్చ వేశారు అనుకోండి, ఆ మచ్చని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, న్యాయపరంగా పోరాటం చేసి న్యాయపరంగా గెలవాల్సిన పరిస్థితి, క్లీన్ చీట్ తీసుకోవాల్సిన పరిస్థితి, కడిగిన ముత్యం లెక్క రావాల్సిన పరిస్థితి. వాస్తవంగా ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయనకి నైతికంగా అసలు ఎందుకు అంత కేసులు క్లోజింగ్కి అంత తొందర ఏంటి? అసలు ఏం చేయలేదు కదా. పదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ 56 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు అక్రమంగా బంధించి జైల్లో పెట్టించారు, అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసే కదా, కొట్లాడితే అయిపోద్ది కదా. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులన్నీ అక్రమ కేసు అని తెలుగుదేశం పార్టీ, ఆయన కానీ తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది. ఇక అక్రమ కేసు పైన కొట్లాడటానికి ఇబ్బంది ఏంది? ప్రభుత్వం మీదే ఉంది. కొట్లాడండి, ఫైట్ చేయండి, క్లీన్ చీట్ తీసుకొని రండి. ఈ తొందర ఏంటి? ఈ తొందరపాటు ఏంటి? ఒకవేళ నిజంగానే ఇప్పుడు తొందరపాటుగా మీరు క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏదో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్న కథ ఇది. తప్పనిసరిగా అనుమాన పడతారు ప్రజా కోర్టులో. ఒకవేళ ఆ కోర్టులో కంప్లైంట్ ఏంటో వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు రివర్స్ కావచ్చు, కానీ ప్రజా కోర్టులో మీరు దోషిగా నిలబడతారు. అనుమానం మీ పైన పెరిగింది. అది ఒకటి. అయితే ఇంకో లాజిక్ మర్చిపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు క్లోజ్ చేస్తారు, ఇక మళ్ళీ ఓపెన్ చేయడానికి రాదా? చట్టబద్ధంగా లేదా ఓపెన్ చేసి? భారతదేశంలో చాలా కేసులు ఎప్పుడో క్లోజ్ అయిన కేసులు కూడా ఓపెన్ అయినవి ఉన్నాయి. బోఫోర్స్ కుంభకోణం కానించి మొదలు పెడితే 2G స్పెక్ట్రమ్ దగ్గరకు వచ్చే వరకు అనేక కేసులు ప్రభుత్వాలు మారినప్పుడు తిరగదోడిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకు ఇట్లా? మీరు ఈరోజు మూసేసుకున్నా, క్లోజ్ చేయించుకున్నా, రేపు మళ్ళీ వచ్చే గవర్నమెంటు, వాళ్ళ కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు రీఓపెన్ చేయరని ఉంది. ఆ రోజు మళ్ళీ మీరు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. అదేదో ఇప్పుడే ఎదుర్కోండి. నైతిక విలువలు నైతికంగా నిలబడ్డట్టు ఉంటుంది. మీకు మీ విలువను మీరు కాపాడుకున్నట్టయింది. మరి ఆ లాజిక్ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నట్టుంది. ఇది వాస్తవంగా అనైతికం. సరే, చట్టబద్ధంగా కేసు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే డ్రాప్ అయితే కోర్టు కూడా ఏం చేయలేకపోవచ్చు, తీసేయచ్చు. కానీ రాజకీయంగా 45 సంవత్సరాలు రాజకీయ సీనియారిటీ, దేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. వారే కనీస నైతికత లేకుండా కేసులను విత్డ్రా చేయించుకుంటే అధికారం ఉందని చెప్పి ప్రజలు ఓట్లేసింది మీ కేసులని క్లోజ్ చేయించుకోవడానికి, ఎత్తేయించుకోవడానికి కాదు.
కేసులు లేని రాజకీయ నాయకులు లేరు. కానీ కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కోవాలి తప్ప ఇట్లాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు చేస్తే మళ్ళీ ఇది రేపో మాపో మళ్ళీ మెడకు చుట్టుకుంటుంది. నైతికంగా కూడా మీరు విలువ కోల్పోతారు. ఇది ఒక వార్త సాక్షి పేపర్ ఇచ్చింది. రైట్. ఆంధ్రప్రభ నిన్న అరటి నేడు శనగ సెగట అప్పుల ఊబిలో శనగ రైతులు మార్కెట్లో పడిపోతున్న ధరలు మద్దతు ధర కొనే వారు కరువు కోల్డ్ స్టోరేజీలో మగ్గిపోతున్న నిల్వలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆశలు కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ గిడ్డంగి అద్దె చెల్లించలేక పాట్లు నిన్న అరటి రైతులు ఆశలు ఆవిరైపోయినాయి. ఇప్పుడు మళ్ళా శనగ రైతులకు సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి. వారం రోజుల పాటు మొన్న మండే నుంచి మళ్ళీ మండే వరకు సండే వరకు రైతన్న మీకోసం మేము ఉన్నాం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీశారు. గవర్నమెంట్ అధికారికంగా 1 వీక్ దానికి ఒక యాడ్, దానికి ఒక పబ్లిసిటీ అంతా చేశారు. ఒకవైపు రైతులేమో గగ్గోలు పెడతారు, అనేక రకాల నష్టాలు కష్టాలు ఇబ్బందులతోని రైతన్న మీకోసం అని చెప్పి వెళ్ళి ఏం చెప్తున్నారు? అరటి రైతులో, ఇట్లాంటి శనగ రైతులో, లేదా మామిడి రైతులో, పొగాకు రైతులో, చెరుకు రైతులో వాళ్ళ ధర గురించో వాళ్ళకి ఇచ్చే అభయం గురించి చెప్పట్లే. నీళ్ళు ఎట్లా పొదుపు చేయాలి, సేద్యం ఎట్లా చేయాలి, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్లా చేయాలి, ఇది చెప్తున్నారు. అసలు దాన్ని ఎవడు వినే పరిస్థితి లేదు. రైతులకు కావాల్సింది చెప్పాలి తప్ప మీకు నచ్చింది వేసిపోయి రైతులు చెప్తే ఎట్లంటారు? అంటే ఇది మీరు చూడాల్సిందే. రైతన్న కోసం నిజంగానే ఉంటే ఈ రైతన్నల కోసం కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న రైతుల కన్నీళ్లు చూడాలి. దాన్ని రైతన్న మీకోసం అంట తప్ప పబ్లిసిటీ కోసం చేసేది రైతన్న మీకోసం అన్నారు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. పార్టీయే సుప్రీమో మంత్రులు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వద్దు గ్రీవెన్స్ నిర్వహించిన 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు నోటీసులు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం, ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నారా లోకేష్ గారు నిన్న పార్టీ సంబంధించిన ఒక ప్రజా దర్బార్లో మాట్లాడారు. మాట్లాడుతూ కొంతమంది మంత్రులకి ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారట. పార్టీ సుప్రీం గ్రీవెన్స్ నిర్వహించి అందులో 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారట. దేనికి అంటే గ్రీవెన్స్ నిర్వహించట్లేదట, మీరు నిర్వహిస్తున్నారు. వాస్తవం గ్రీవెన్స్ నిర్వహించేది నోటీసులు ఇవ్వాలి. వాస్తవంగా ప్రజల కోసం గెలిచిన వాళ్ళు ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజల్లో ఉండాలి, తప్పులేదు. కానీ మీరు పార్టీయే సుప్రీం అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నేను ఉన్నా, వాళ్ళకి న్యాయం చేస్తా, అది నాది బాధ్యత అంటున్నారు. కరెక్ట్, చాలా అప్రిషియేట్ చేయాలి, దీంట్లో ప్రశంసించాలి నారా లోకేష్ గారు. కానీ ఇది ప్రకటనలకి పరిమితం అవుతుంది. ప్రకటన ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టికాలిటీ ఒక రకంగా ఉంటుంది. సుధామాధవి అని రైల్వే కోడూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. ఆమె సీనియర్ లీడరే కాదు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోతే 56 రోజుల పాటు ఆయన జైలు నుంచి రావాలని దీక్షలు చేశారు. ఎవరు చేయాలి నాకు తెలిసి రాష్ట్రంలో వాళ్ళ కుటుంబం అంతా ఉపవాసం ఉండి దీక్షలు చేశారు. అట్లాంటి నాయకురాలు రోడ్డున పడ్డది పాపం. అనేక మార్లు మీకు కంప్లైంట్ ఇచ్చారు. 7 కోట్ల రూపాయల వేమన సతీష్ అని మీ అనుచరుడు తీసుకుంటూ టికెట్ ఇప్పిస్తా అని టికెట్ ఇప్పించలేదు, అయినా పర్లేదు నా డబ్బులు నాకు ఇవ్వంటే నన్నే ఉల్టా చంపేస్తామని, కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని బెదిరించే పరిస్థితి. పోలీసులను అడ్డం పెట్టి బలవంతంగా కిడ్నాప్ చేసి పోలీసులు నాతోని ఒక ఆడియోని రికార్డు చేయించారు అని చెప్పి ఆమె బహిరంగంగా బయటకు వచ్చి చెప్తుంది. ఆమె కార్యకర్త కదా, ఆమెకు న్యాయం చేయలేరా మీరు? నేనున్నా అంటున్నారు కదా కార్యకర్తలకి, కష్టపడ్డ కార్యకర్తలు నేను చూసుకుంటా అంటున్నారు. ఆమె కష్టపడలేదా? చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతే 56 రోజుల పాటు మీరన్న దీక్ష చేయాల, ఆమె చేసింది. సొంత కొడుకుగా మీ కుటుంబ సభ్యులు మీరు దీక్షలు చేయలే, ఆమె చేసింది నిజాయితీగా. మరి అట్లాంటి సుధామాధవిని కాపాడలేని ఆమె కార్యకర్త కానప్పుడు ఏ కార్యకర్తల కోసం మీ కష్టం, మీ బాధ్యత తీసుకునేది? అది కూడా చెప్పాలి నారా లోకేష్ గారు. వాస్తవంగా ఆమె ఒక దళిత నాయకురాలు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆవేదన పైన ఈరోజు వరకు నోరు మెదపలే. ఇదే నారా లోకేష్ గారు. నేను పార్టీ సుప్రీం కార్యకర్తల కోసం నేను ఉంటా అంటున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై అధ్యయనము, మార్చి నాటికి నివేదిక, తర్వాత చర్యలు. మంత్రుల బృందంతో డిప్యూటీ సీఎం పవన్ చర్చ, పదోన్నతులపైన సమీక్ష. గ్రామ సచివాలయాలపైన పదే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి
అనేక అనుమానాలకి తావిస్తుంది. ఏదో చేస్తుంది, గ్రామ వాలంటీర్ లేక ఉంచిద్దా తీసేస్తుందా అనే ఒక అనుమానాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ పైన కత్తి వేలాడుతూనే ఉంది అనేది ఒక చర్చ నడుతుంది. ఆ కత్తి వేలాడుతుంది అనే దానికి ఒక్కొక్కసారి ఏమో అప్పుడప్పుడు తీస్తున్నారు. మళ్ళీ నిన్న తీసిండు ఆ మధ్యకాలంలో గ్రామ సచివాలయాలను సంస్కరించాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, లేదంటే గ్రామ సచివాలయ ఉద్యోగులను అనవసరంగా తీసుకొచ్చి పెట్టిండు, అది పనికిరాని వ్యవస్థ లేదా బర్డెను అన్నట్టు ఉద్యోగ సంఘాలతో చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంలో ఏదో చేస్తారని కుట్ర జరుగుతుంది అనుకో, మళ్ళీ నిలదీశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక 60 మంది మంత్రులను పిలుచుకొని సమీక్ష చేసి అధికారులను పిలుచుకొని అధ్యయనం చేయాలి. దేనికి అధ్యయనం? ఈ అధ్యయనంతోనే ఏమన్నా దాన్ని సంస్కరిస్తారా, లేదా ఎత్తేస్తారా, ఉంచుతారా, తీసేస్తారా? ఈ గ్రామ సచివాలయాల పైన పదే పదే అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఆ ఏదో జరిగేది సూటిగా చెప్పకుండా అధ్యయనం పేరుతో మార్చి కల్లా నివేదిక ఇవ్వాలి, దాని తర్వాత చర్యలట. ఆ చర్యలు ఏముంటాయి? ఉంచుతారా, తీసేస్తారా? వాటిని వేరే వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేస్తారా ఉద్యోగుల్ని అనే ఒక చర్చ ఎప్పటికే జరుగుతుంది. దానిపైన అధ్యయనం చేయమన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్కి అటాచ్ ఎట్లా చేయాలి గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని, వాళ్ళకు పని ఎట్లా కేటాయించాలని దానికోసం అధ్యయనం చేస్తున్నామని చెప్తున్నారు. అంటే గ్రామ సచివాలయ రెవెన్యూకి సంబంధించిన విభాగానికి ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకో, ఆయన్ని రెవెన్యూ శాఖకి, పంచాయతీరాజ్కి సంబంధించిన ఉద్యోగం ఉంటే పంచాయతీరాజ్ శాఖకి, ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి ఉంటే ఆర్డబ్ల్యూఎస్కి, సర్వే డిపార్ట్మెంట్ ఉంటే సర్వే డిపార్ట్మెంటు, హెల్త్ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్కి ఇట్లా అటాచ్ చేయాలి. అట్లా ఉంటే పని డిస్ట్రిబ్యూషన్ కావట్లేదని ఒక సాకు చెప్తున్నారు. అదైతే పర్లే. అది కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి దాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కొన్ని మాటలు వచ్చినాయి. 1,20,000 మంది 26,000 మంది ఉద్యోగులను అనవసరంగా నియమించాడు, బర్డెన్ చేసిండు, ఇది అనవసరమైన వ్యవస్థ అని ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడండి. ఆ అనవసరమైన వ్యవస్థ అని పేరు వేసి ఒక ముద్ర వేసి అధ్యయన కమిటీతో వేయించి ఎత్తేసే కార్యక్రమం చేయొద్దు. ఏపీ 29 కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు 3 జిల్లాలు వచ్చినాయి. గతంలో 26 ఉన్నాయి. ఆ 26లో మదనపల్లి ఒకటి, మార్కాపురం, తర్వాత పోలవరం, ఈ 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు. నిన్న ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆమోదం తెలిపారు. దాంతోపాటు రెవెన్యూ డివిజన్లు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా అట, మార్కాపురం, మదనపల్లితో కలిపి 3 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 5 రెవెన్యూ డివిజన్లు. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైతన్న వస్తున్నాం మీకోసం, అన్నదాతల సాధికారత డిసెంబర్ 2 వరకు నిర్వహణ అని కలెక్టరు రైతన్న వస్తున్నాం మీకోసం అంటున్నారు. ఆ రైతులు పాపం వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి, వాళ్ళ బాధలు తొలగించేటోళ్ళు లేడు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం, ఉద్యోగులు పదోన్నతులపై కూడా మార్చి నాటికి నివేదిక. గ్రామ సచివాలయాల పనితీరు, వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలనే అంశంపైన కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని, గ్రామ సచివాలయాల పనితీరు, వ్యవస్థ నిర్మాణంపైన కూడా అధ్యయనం చేయాలను. ఆ వ్యవస్థ నిర్మాణం పైన అధ్యయనం అంటేనే అక్కడే డౌట్ వస్తుంది. ఆ వ్యవస్థ నిర్మాణం సరిగా లేదు అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిండు. మరి దాన్నే తీసుకొని వ్యవస్థ నిర్మాణం సరిగా లేదు కాబట్టి ఎత్తేసే కార్యక్రమం ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌటు. ఆ డౌట్కి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇంకొద్దిగా ఊతమిస్తున్నాయి. ఇది ఒక వార్త. రైట్. ఈ విషయాలు అందరూ చూద్దాం. సంతృప్తి ఎక్కడ, పెరగని బస్సుల సంఖ్య, ప్రయాణికుల ఇక్కట్లు, మహిళల్లోనూ మిశ్రమ స్పందన, ఉచిత బస్సు పథకంపై పెదవిరుపు. ఉచిత బస్సు పెట్టారు, బస్సు పెట్టినప్పుడు మహిళలు కొంత సంతోషించారు, కానీ రాను రాను అసహనం ఎక్కువైంది.
ఎందుకంటే రోడ్డుకు వస్తే ఎప్పుడు పోతామో తెలియదు, ఇప్పుడు ఇంటికి చేరుతామో తెలియని పరిస్థితి. బస్సుల సంఖ్య లేదు, సంఖ్య పెరగలేదు, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే ఉచితం పెట్టారో ఆటోమేటిక్గా ప్రయాణికులు మహిళల సంఖ్య పెరిగింది. ఆ రేషియోకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచలే. ఆటోమేటిక్ బస్సులు పికెట్లుతున్నాయి. టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కే పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఆ బస్సులు పెంచాలని పదే పదే డిమాండ్ కూడా ఉంది, కానీ అది ఇంతవరకు లేదు. ఆ దిశగా ఆలోచన లేదు. రైట్, ఇది విషయాలందరూ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.